సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య స్పీడ్ పెంచేశారా? ఇంతకు జోగయ్య డిమాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్కు పదవిలో భాగం ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న హరిరామజోగయ్య ఫైనల్ వార్నింగ్ ఏంటి? లెట్ us see the story. పొత్తుల మీద సీట్ల లెక్కల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా లేఖలు సంధిస్తున్న కాపు సంక్షేమ నేత మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య తాజాగా మరో బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నాయి. తాడేపల్లిగూడెం వేదికగా జెండా పేరుతో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ వేదికగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి ఎలా ఉమ్మడిగా ముందుకు వెళ్లాలనే దానిపై చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ నేపథ్యంలో జెండా సభలో తేల్చాల్సినవి చాలా ఉన్నాయని హరిరామ జోగయ్య లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. చేగొండి హరిరామ జోగయ్య రాసిన లేఖలో ఏముందంటే, కాపులు భాగస్వాములుగా ఉన్న బడుగు బలహీన వర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరాలని, అప్పుడే వారి భవిష్యత్తుకు ఒక దారి ఏర్పడుతుందని నమ్మి దీన్ని సాధించే దిశగా రాజ్యాధికారం దక్కించుకోవాలనే ప్రయత్నాన్ని వారందరూ మొదలుపెట్టిన మాట వాస్తవం. ఈ ప్రయత్నంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేయాలని వారు పెద్దన్న పాత్ర వహించడం ద్వారా బడుగు బలహీన వర్గాల బానిస సంఖ్యలను బద్దలుకొట్టి ఈ సామాజిక వర్గాలకు విమోచనం కలిగించాలనే ధ్యేయంతో ముందుకు నడుస్తున్నమాట వాస్తవమన్నారు జోగయ్య. ఈ ప్రయత్నంలోని తెలుగుదేశం పార్టీని కలుపుకుని మొదటి దశలో భూస్వామి అగ్రవర్ణ ఆధిపత్య వర్గాలలో ఒకరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతం పలకాలనే ప్రయత్నం జరుగుతోంది అని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలతో కూటమిలో పవన్ కళ్యాణ్ స్థానం ఏమిటి, ఎక్కడా అనే మీమాంస బడుగు బలహీన వర్గాలలో తలెత్తుతోందని హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. వారు కోరుకుంటున్న బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్టుగా కనబడుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఎన్నికలైనంత వరకు ఆగడానికి వీల్లేదని, అలాగే వైఎస్ఆర్ పార్టీని ఓడించడం అనే అంశానికి గండిపడ్డానికి వీల్లేదని లేఖలో రాసుకొచ్చారు. అయితే బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్న ప్రకారం అధికారాన్ని పంచుకోవడంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్ర ఏమిటో తేల్చాలని, అది తేలకుండా ముందుకు వెళ్లడానికి వీల్లేదని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. అధికారంలో సగభాగం జనసేనకు దక్కాలని, గౌరవమైన హోదాలో పవన్ కళ్యాణ్ పదవి దక్కించుకోవాలని సూచించారు. జోగయ్య మాటలో పదవి అంటే ఇక్కడ సీఎం పదవి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే సర్వాధికారాలు పవన్ కళ్యాణ్కు కూడా దక్కాలన్న జోగయ్య ఈ ప్రశ్నలకు తాడేపల్లిగూడెం సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. చంద్రబాబు నుంచి అలాంటి ప్రకటన రాకపోతే వ్యక్తిగతంగా తన నిర్ణయాన్ని ఫిబ్రవరి 29న ప్రకటిస్తానని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. అయితే జోగయ్య రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ను సీఎం కుర్చీలో చూడడం ఒక్కటే తన జీవితంలో మిగిలిన ఆఖరి మజిలీ అన్నట్లుగా జోగయ్య పవన్ కళ్యాణ్కు వెన్నంటి వస్తున్నారు. కాపు పెద్దగా అండగా నిలుస్తున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేనకు కాపు సంక్షేమ సేన అలాగే అని గతంలోనే తేల్చి చెప్పారు. అయితే పొత్తులో భాగంగా జనసేనకి 24 సీట్లు మాత్రమే దక్కడంపై జోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం సభలో పవన్కు సీఎం పదవి విషయంపై టీడీపీ నుంచి స్పష్టమైన హామీ రావాలని, లేదంటే తన భవిష్యత్తు కార్యాచరణ ఫిబ్రవరి 29న ప్రకటిస్తానని జోగయ్య తేల్చి చెప్పారు. చూడాలి మరి
తాను ఆశించింది జరగకపోతే జోగయ్య ఎలాంటి సంచలనానికి నాంది పలుకుతారు అన్నది.